వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ చాలా పర్ఫెక్ట్గానే పెట్టానండి, అందులో మొహమాటం ఏం లేదు. నిజంగానే మనం మనుషులం కాదు. అంటే పాప రావాలి, జాగ్రత్తగా రావాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా నిజంగానే శతకోటి నమస్కారాలు. చాలా మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా కోరుకుంటున్నారు, ఆ పాప గురించి తాపత్రయపడుతున్నారు, ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు కూడా చేస్తున్నారు. మీరు చెప్పండి పోలీసులకి ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ, ఇది అని చెప్పి. అంటే వాళ్ళ కన్సర్న్ అలాంటిది. ఆ తల్లులందరికీ కూడా నిజంగా వందనం. అయితే ఎందుకు మనం మనుషులం కాదంటున్నానంటే, మీడియాతో సైతం, డిజిటల్ మీడియాతో సైతం పాప మిస్సింగ్ని ఎలా వాడుకోవాలి అంటే, అందులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కాదు, దాన్ని చిలవల పలవలు చేసి అదేదో పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ అన్నట్టుగా ఇంకా ఎవడి పత్తాపారానికి వాడు వాడుకుంటున్నాడు అంతే. మొన్న మధ్యన చూసాం, ఒక జ్యోతిష్యుడు ఒక ఆయన ఏదో రెండు మెటల్ డిటెక్టర్ అనాలా, దాన్ని ఏమనాలో తెలియదు, యాక్చువల్లీ వాటర్ బాడీస్ కోసం దాన్ని వాడతారు అనేది నేను ఎక్కడో ఒకసారి చూసినట్టు గుర్తు. అవి పట్టుకుని వెళ్ళి ఇంట్లో వాయువ్యంలో ఇంత నెగిటివిటీ ఉంది, దాన్ని సెట్ చేసేస్తే పాప రేపు పొద్దున కల్లా వచ్చేస్తుంది అని వారం రోజుల పైన అయింది. ఏమైంది? వచ్చేసింది ఆ పాప 48 అవర్స్లో. రేపు సాయంత్రానికల్లా వచ్చేసిందని ఘంటాపదంగా చెప్పాడు ఆ రోజు. తర్వాత ఇంకొన్ని టీవీ ఛానల్స్లో కూర్చుని డిబేట్లో దీని మీద ఇప్పుడున్నటువంటి ఈ గ్రహగతులని వీటిని చూసినటువంటి దాని ప్రకారం పాపకి ఏలినాటి శని దోషం వచ్చి రానట్టు, కుజదోషం ఉండి ఉండనట్టు, ఇంకోటి ఏదో అయ్యి అవ్వనట్టు ఉంది కాబట్టే పాప మిస్ అయింది, రేపు పాటికి వచ్చేస్తుంది చూడండి, పాప ఖచ్చితంగా బతికే ఉంది అంటూనే రేపు వచ్చేస్తుంది చూడండి కావాలంటే, ఇగో ఇది ఈ కాలమానం ప్రకారం వచ్చేస్తుందంటూ ఒక అపరిపక్వ పండితుడు మాట్లాడేటువంటి మాటలు. శాస్త్రాన్ని వీళ్ళ దిక్కుమాలిన పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఇంకొక దిక్కుమాలినోడు వచ్చాడు. ఒకసారి పాప తల్లి మాటల్లోనే వినండి. వచ్చేస్తుంది, ఎలా రావాలో ఎలా వస్తుందో మాకు తెలుసు. ఎంత మంచి చేస్తున్నానంటే లేదు, ఇలా ఈ దారంట వచ్చేస్తుంది, లేదంటే ఈ దారంట వచ్చేస్తుంది, లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ ఉండండి మరి మీరు రాత్రి రావుతున్నాయి వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు ఎక్కిపోయింది, లేదంటే భూదేతలో దిగిపోయింది, భూదేతలో చచ్చిపోయింది. ఒకటి వేసి బయట పంపాల్సింది కదా, ఎందుకు ఆపేశారు అన్నాడు మేడం. మగోళ్ళు ఎవరున్నారండి? నైట్ చాలా చేస్తున్నాడు, అసలు పిల్లలతో ఉన్నాం, ఎవరెవరో ఏం జరిగితే ఇంకా నైట్ మొత్తం కూర్చొని ఉన్నాం. మరి అలాంటినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదా? మీరు ఎస్సీ గారికి ఎవరో చెప్తే ఇబ్బంది లేకుండా ఎస్సీ తోటి కూడా మాట్లాడితే మీరు చెప్పాలి. అలాంటి ఎవడు బెదిరితా సీఎం అనే, ఎవడు బెదిరితా సీఎం? నీకు పిల్లలున్నారా? ఏమన్నారమ్మా? ఏమన్నారు? ఇదే మాట తీసుకోపో. ఏమన్నారు? ఎప్పుడు ఉండిపోయినా వెళ్ళిపోయింది పాప, భూదేతలో ఉంది. అలాంటి మాటలు చూసారుగా. వాడు అంటట పూజలు చేస్తే పాప తిరిగి వస్తుంది, ఇప్పటికే ఏంటి పాప భూదేవిలో కలిసిపోయింది, పూజలు చేస్తే తిరిగి వస్తుంది అని చెప్పి రాత్రంతా వాళ్ళ ఇంటి మీద పడుకొని నిలదీస్తే సీఎం పేరు చెప్పి బెదిరిస్తున్నట్ట. ఏ సీఎం పంపించాడు? ఏ సీఎం పంపించాడు? అంటే వాడు అక్కడ రాత్రంతా ఏదో పూజలు చేసేసి ఇంకా పొద్దున్న మీడియా వాళ్ళు వస్తారు, నాకు హైప్ వచ్చేస్తుంది, ఇంకేముంది ఇదిగో నేను చేసేసాను చూడండి అని చెప్పి చెప్పుకోవడానికా? వాడు అసలు మనిషేనా? కడుపుకి తినేది అన్నమేనా? పైగా జ్యోతిష్యుడు అని చెప్పుకున్నట్ట, తెలంగాణ నుంచి వచ్చాడని చెప్పి. ఇక్కడ కూడా మళ్ళీ పేరుని చెడగొట్టడం తప్పితే ఇంకా పని పాటు లేకుండా ఏమనుకోవాలి? పాపం భయపడి, వాడి ప్రవర్తనతో భయపడి పిల్లలతో కలిసి పడుకున్నామండి, రాత్రి అంతా డాబా మీద ఉన్నాడు, ఆ చివరికి గట్టిగా చెప్పేసరికి ఎప్పుడు వెళ్ళిపోయాడు అని చెప్పాను. ఒక పక్కన పోలీసులు అన్ని రకాలుగా కూడా ఇంకా కొంతమంది మాట్లాడారు, ఫోన్ చేసి మాట్లాడుతూ, పవన్ గారు అదంతా అక్కడ ఏజెన్సీ ఏరియా, అటవీ ప్రాంతం అని అంటున్నారు, అక్కడ అడవిలో ఏమన్నా క్షుద్ర పూజలు లాంటివి చేయడం, లేదంటే బలి ఇలాంటివి, ఇవన్నీ కూడా కొంత అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారండి. ఏంటి అంటే అసలు ఆ ఏరియాలో అక్కడ క్షుద్ర పూజలు అనేటువంటి కాన్సెప్ట్కి ఏమీ జరగలేదని పోలీసులే స్వయంగా ప్రతి ఇంటికి కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేసి మరీ వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ హైవే మీద కావచ్చు, ఆ చుట్టుపక్కల ఎక్కడ కనెక్టివిటీ అనేది ఉందనేది మొత్తం అన్నీ కూడా చెక్ చేశారు, ఇంక్లూడింగ్ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, అన్ని చోట్ల కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఇక ఫైనల్గా అడవి జంతువులు ఏమన్నా అటాక్ చేయడానికి అవకాశం ఉందా అన్న ఆ కోణంలో కూడా ట్రాప్స్ ఎస్టాబ్లిష్ చేసి దాని మీద కూడా చూస్తున్నారు. అలాగే ఈ మన థర్మల్ డ్రోన్స్ అనేవి యూజ్ చేసి హీట్ సెన్సర్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమున్నాయి అనేది కూడా చూస్తున్నారు. అటవీ జంతువుల సంచారం అనేది కూడా ఇంకా కన్ఫర్మేషన్ అనేది ఎక్కడ అవ్వలేదు. ఇక
లీస్ట్ పాసిబిలిటీ ఏమైనా ఉంది అంటే ఆ రోజు దాదాపుగా భారీ వర్షం పడింది. ఆ వర్షం పడడంలో ఆ స్లోప్ ఏరియా ఉంటుంది, కొండ ప్రాంతం కాబట్టి అటు వెళ్ళినప్పుడు ఏమన్నా పొరపాటున 2 ఏళ్ల పాప అండి, 2 ఏళ్ల పాప పరిగెత్తుకుని వెళ్తున్న తీరు చూస్తే మనకు అర్థం కదా ఇంత ఉంది. ఎంతసేపు జస్ట్ అలా స్లిప్ అవ్వడానికి, స్లిప్ అయ్యి ఆ నీటి ప్రవాహం, ఏది నీటి ప్రవాహం అంటే ఏదో కొండలు పెద్ద పెద్ద వాగులు అనుకోమాకండి, పొలం గట్టి దగ్గర మనం చిన్న కాలువ వేసుకుంటాం చూసారా, ఈవెన్ ఆ కాలువ ప్రవాహం ఉన్నా కూడా పాప కిందకి జారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రవాహం అయినా సరే కొద్దిగా జారేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఏమన్నా జరిగిందా అని చెప్పి వాళ్ళు అక్కడ ఆ నీటి బాడీస్ వీటన్నిటిలో కూడా పోలీసులు ఇది చేస్తున్నారు, సర్చ్ ఆపరేషన్ మొత్తం చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఇలా చెప్తూ ఉంటే ఈ దిక్కుమాలినాళ్ళు ఏమనాలో అర్థం కావట్లేదు వీళ్ళని. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఇక్కడ ఉంది. వాళ్ళు అక్కడ ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారు ఆ వాటర్ బాడీస్ని, ఇవన్నీ కూడా ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. సో ఆ తర్వాత అక్కడ మొత్తం ఇదంతా ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కూడా చూస్తున్నారు, ఇంకెక్కడన్నా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందా, అసలు ఆ పాపకి అసలు ఏం తెలుసు, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా నిజంగానే తీసుకెళ్లారన్న కోణంలో కూడా ఇంకా దాదాపు ఇప్పటికీ ఒక 400 నుంచి 500 మంది పోలీసులు వాళ్ళందరూ కూడా సర్చ్ ఆపరేషన్లోనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారు కూడా మొన్నే చెప్పారు, ఇందులో రాజకీయాలు చూడడానికి లేదు, అసలు రాజకీయాలు ఉంటే ముందు నేనే విమర్శించేవాడిని, పాప ఇంతమంది కష్టపడుతున్నారని చెప్పి. నిన్న కూడా ఆయన వెళ్ళి పాప కుటుంబ సభ్యులందరినీ కూడా వెళ్ళి పరామర్శించారు. ఖచ్చితంగా మేము అండగా ఉంటామమ్మా, కంగారు పడకండి, పాప ఎక్కడున్నా సరే వస్తుంది అనేటువంటి ఒక భరోసా ఆయన కూడా ఇచ్చారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళొస్తుంటే ఈ దిక్కుమాలిన వాళ్ళు జ్యోతిష్యం పేరుతో కొంతమంది, లేదంటే ఇంకొక దాంతో కొంతమంది, డిబేట్లలో కొంతమంది వీళ్ళ వాచాలత్వాన్ని ప్రదర్శిస్తూ ఇప్పటికే పాపం వాళ్ళు అక్కడ కుంగిపోయి ఉన్నారు అంటే ఇంకా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పూజలు చేస్తాను, చేస్తే పాప బతికొచ్చేస్తుంది, భూమికలో కలిసిపోయింది, ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమనాలి వీళ్ళని? పళ్ళు రాలగొట్టేవాళ్ళాక అసలు ఎవరిని రానివ్వకుండా, ఎందుకంటే కనీసం ఒక ఇద్దరు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి పోలీసులు వచ్చిన వాళ్ళందరినీ కూడా ముందు దేనికి వచ్చారు ఏంటి అనేది, ఇగో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లాగి 2 పీక్ పంపించండి సార్, తప్పేమీ లేదు. ఇలాంటి వాళ్ళ వల్లే నిజంగా మొత్తం మానవత్వం అనేది మంట కలిసిపోతుంది, మానవత్వానికి మచ్చ వస్తుంది, ఓ పబ్లిసిటీ. సో ఇప్పటికీ ఇంకా మిస్టరీగానే ఉంది పాపకు సంబంధించినటువంటి అంశం. 12 రోజులు అవుతుంది, ఇంకా జాడ తెలియలేదు. థంబ్నెయిల్స్ అసలు ఏ రిపోర్ట్లు వచ్చాయో తెలియదు, ఆ రిపోర్ట్లు ఏముందో ఇంకా తెలియదు, ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ టైటిల్స్ పెట్టడం. మొన్న ఆల్రెడీ దీనికి గడ్డి పెట్టినా కూడా ఇంకా మారలా, చాలామంది మారలేదు, ఇష్టం వచ్చినట్టు ఉంది కదా, ఇంకా ఇదే వింత దృశ్యాలు జిక్కాయి అని ఇంకోటని. అసలు ఈ పని చేసేటువంటి వాళ్ళు ఎందుకని చేస్తారో తెలియదు. దీని మీద ఏం సంపాదించుకుంటారు దీని మీద? శ్మశానంలో శవాలు పీక్కు తింటున్నట్టుగా ఉంది ఇలాంటి మాటలు, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు చేసేటువంటి చేష్టలకి. వాళ్ళు అలాగే ఆ పని చేసేవాళ్ళే ఇలా వెళ్ళారేమో. ఆల్రెడీ నిన్న ఎస్పీ బిందు మాధవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏం జరిగి ఉండొచ్చు, ఎలాగ పాసిబిలిటీస్ ఉన్నాయని. ఆయన కూడా సర్చ్ ఆపరేషన్లో కీలకంగా ఆయన పని చేస్తున్నారు. ఇప్పుడు మిగతా కేసులన్నీ కూడా పక్కన పెట్టి యాజ్ అన్ ఎస్పీ, డిస్ట్రిక్ట్ ఎస్పీ, ఆయన ప్రత్యేకంగా కేసులో ఆయన చూస్తున్నారు. ఇక అఘోరాలు అంటూ కొంతమంది వెళ్ళిపోతున్నారు, మాంత్రికులు అంటూ కొంతమంది వెళ్ళిపోతున్నారు, జ్యోతిష్యం పేరుతో కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఏం జరిగిందని? మిస్సింగ్ రా పాప మిస్సింగ్. దానికి వెళ్ళి ఇంట్లో వాస్తు బాలేదు కాబట్టి పాప వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇల్లు కూలగొట్టాలా? అందుకే అన్నది మనం మనుషులం కాదుగో, ఇలాంటి వాటి మీద పీక్కు తినడం కోసమే ఉన్నాం మనం తప్ప ఇంకొకటి లేదు. పాప గురించి ఆరోగ్యంగా ఆలోచించాలి, కాస్త హోప్ ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలనేది లేదు. ఎక్కడ చూసినా సరే నెగిటివ్ కంప్లీట్గా. ఇది దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.